హలో మేడే బగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? డీనో అనేది తీసుకొచ్చేసాడు ఎక్స్పల్స్ 210. ఒక ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్ ఇక్కడ చూడండి, ఎక్కడ ఉన్నాను. మొత్తం రాక్ బెడ్ అనమాట. ఇది మీరు చూసిన అర్థమవుతుంది. అసలు ఏ బండి నడిపేయలేమండి ఇక్కడ. అంటే ఎక్స్పల్స్ 210 అనేది ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతూ ఉంటే అసలు ఈ బండేనా లేకపోతే ఏమన్నా స్పేస్ షిప్ అనేది డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎంత ఎఫర్ట్లెస్గా వెళ్తుంది. అంటే దీంట్లో చేంజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడడానికి అరే కేవలం 200cc నుంచి 210cc 10cc కదా మార్చారని కాదు. ఆ ఒక 10cc మార్పులో 90% దిస్ బైక్ ఈస్ బిల్ట్ కంప్లీట్లీ న్యూ ఫ్రమ్ ద గ్రౌండ్ అప్ అంటున్నారు. ఆ 10cc జస్ట్ మీకు ఇంజిన్ బంప్లాగా కనిపిస్తుంది, కానీ ఆ ఇంజిన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఫైన్ ట్యూన్ చేశారంటే ఇట్స్ బెటర్ దెన్ ద నా ఒక కరిజ్మా ఇంజిన్. ఎందుకంటే కరిజ్మాలో అదే ఇంజిన్ ఉంది అని మనం అందరం అనుకున్నాము. దాన్ని ఏ పరంగా వీళ్ళు దీనికోసం ట్యూన్ చేస్తారని అనుకున్నాం, కానీ ఓ బాయ్ చాలా రిఫైన్మెంట్ అండ్ చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంది. డిఓహెచ్సి ఇంజిన్, ఎస్ మనకి 210cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అండ్ 24.6 PS పవర్ అండ్ 20.7 Nm టార్క్, 6-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. అండ్ ప్రతి ఒక్క విషయం అండి దీంట్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 21-inch ఫ్రంట్ వీల్, 18-inch రేర్ వీల్, ఇవి స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్స్, ట్యూబ్లెస్ టైర్స్ కాదు, యూరో గ్రూప్ టైర్స్, క్లాస్ డి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అండి. సో లైట్ త్రో అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్, టాల్ విండ్ స్క్రీన్ అనేది ఇచ్చారు. హ్యాండ్ గార్డ్, నకిల్ గార్డ్స్ చాలా బాగున్నాయి. సస్పెన్షన్ ట్రావెల్ 210mm సస్పెన్షన్ ట్రావెల్ ముందు, 205mm సస్పెన్షన్ ట్రావెల్ వెనకాల. లిఫ్టెడ్ అప్ మడ్ గార్డ్ చాలా బాగుంది. ట్యాంక్ 13-liter ట్యాంక్. సీట్ హైట్ 830mm, మేనేజబులే. అండ్ దాంతోపాటు 220mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ ఇది చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి లింకేజ్ సస్పెన్షన్, క్లాస్ లీడింగ్ లింకేజ్ సస్పెన్షన్ ఇక్కడ ఆఫర్ చేయడం అనేది మీరు ఎవరు కూడా ఈ ఒక్క సెగ్మెంట్లో ఆఫర్ చేస్తలేరు. హ్యాట్స్ ఆఫ్. రగ్గెడ్ స్వింగ్ ఆర్మ్ అనేది ఉంది. లిఫ్టెడ్ అప్ మనకి ఇది ఉంది, ఏదైతే అప్స్విఫ్ట్ ఎగ్జాస్ట్ ఉంది. ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా చాలా చక్కగా ఉంది, అది మీకు వినిపిస్తాను. అండ్ టెయిల్ ల్యాంప్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపించడానికి ట్రై చేస్తాను. సో ఎగ్జాస్ట్ నోట్, బ్రో లాస్ట్ టైం మీరు 2-stroke బండిని నడిపించిన ఫీలింగ్ మళ్ళీ రావాలంటే ఈ బండి నడిపారండి. నేనైతే ఫిదా. ఒకటి ఈరోజు బుక్ చేసేస్తాను, ఫస్ట్ డెలివరీ మనం తీసేసుకుందాము. ఇంత ఒక బ్యూటిఫుల్ బైక్ అసలు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే ఎంత కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళు చెప్పారు నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఆఫ్ రోడర్స్ అయిపోతారు. ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్, ఆ చాసీ అంత బ్రిలియంట్గా చేయబడింది. చాసీ జామెట్రీ అంతా కూడా టోటలీ రివైజ్డ్ అండి. అండ్ దాంతోపాటు మనకి ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది అదరగొట్టారు. ఓ బుల్లో, సో ఇప్పుడు మనము దీని గురించి వివరాలు మనం చూసుకున్నాం. ఒకసారి క్లస్టర్ మనం చూద్దాము. క్లస్టర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫుల్ డిజిటల్ TFT కన్సోల్ అనేది ఆఫర్ చేశారు. రెవ్ కౌంటర్ ఇక్కడ ఉంది, స్పీడోమీటర్ ఇక్కడ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇక్కడ ఉంది. ABS మోడ్ అనేది ఆఫర్ చేశారు. కూలెంట్ లెవెల్ ఇక్కడ ఉంది, ఫ్యూల్ గేజ్ ఇటు ఉంది. సో మనకేంటంటే ABS లెవెల్ అనేది మీరు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇది షార్ట్ కట్ అనమాట, లాంగ్ ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్ ABS మోడ్స్లోకి వెళ్ళిపోతారు. దీంట్లో రోడ్ అంటే డ్యూయల్ ఛానల్ ABS, ట్రైల్ అంటే సింగిల్ ఛానల్ ABS, అంటే ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే ABS పనిచేస్తుంది. ఆఫ్ రోడ్ అంటే మొత్తానికి ABS అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో ఇదే మోడ్ మళ్ళీ వెళ్ళాలంటే మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. ఈ ఒక బటన్ లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే మనం మెయిన్ మెనూలోకి వెళ్ళిపోతాం. మెయిన్ మెనూలోకి వెళ్తే బైక్లో మనకి ట్రిప్ ABS మోడ్ ఇక్కడ మళ్ళీ వస్తుంది. దీంట్లో మీరు ఆఫ్ రోడా ట్రైలా రోడా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ అపిరెన్స్లో మనకి డే అండ్ నైట్, ఈ బ్రైట్నెస్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది విడ్జెట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ ఉంది, ఇంకా ఇవన్నీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఎస్, టర్న్ బై టర్న్ నావిగేషన్ అవన్నీ కూడా దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు మనకి ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్వ్యూ. రైడ్ ఇంప్రెషన్ అయితే నేను ఆల్రెడీ మోటో బ్లాగ్లో చేసేసాను. ఇప్పుడు ఇంకా మనం ముందుకెళ్ళబోతున్నాం. ముందుకెళ్ళి మనము రైడ్ చేసి దీన్ని చూద్దాము ఎలా వెళ్తుంది అనేది.